మిమ్మల్ని అప్పుడు ఆఫీసులు చుట్టూ తిరిగారన్నారు కదా, ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా మీరు రవిరాజు పినిశెట్టి గారు ఆఫీస్ చుట్టూ ఎక్కువగా తిరిగారంట. తమిళ డైరెక్టర్లు ఎక్కువ కలిసేవాడిని. బాలుమహేంద్ర గారి ఇంటికి, భరతన్ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు మలయాళం తమిళ సినిమాలు అక్కడే చూసేవాళ్ళం, నేను వంశీ అందరం. భరతన్ గారిని అడిగాను, డైరెక్టర్ గారు ఉన్నారని. ఆయన మొక్కలు నీళ్లు పోసుకుంటున్నాడు లుంగి కట్టుకుని. నేనే బాబు అన్నాడు. ఇలాగ బాలచంద్ర గారు ఆఫీస్ తిరిగేసేవాడిని. అలాగే అక్కడే రవిరాజ గారు మన శాలిగ్రామం ఉంటుంది. వెళ్తే ఆయన చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకునేవారు. చక్కగా కూర్చోబెట్టి వచ్చిన ఆర్టిస్ట్ని జనరల్గా ఆయన పాపం లేచి పొద్దున్నే ఆయన 8ంటికి ఒక 6-7 ఉంటే ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడి పాపం కాఫీ కూడా ఇచ్చి ఫలానా రోజు నెక్స్ట్ షెడ్యూల్ కలువ అనేవాడు ఆయన. ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఆయన ఇచ్చిన డేట్ 15వ తారీఖున అనుకుంటే పరిగెట్టిన ఇంట్లో పెళ్ళి ఉన్నా కూడా వెళ్ళేవాడు కాదు. కజిన్స్ ఇది అది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆ 15వ తారీఖు వెళ్తే ఆయన ఉండేవాడు కదా అక్కడ. బాంబేలో హిందీ సినిమా షూటింగ్ అని ఇలా చాలాసార్లు తిరిగేశా ఆయన చుట్టూ. ఆల్మోస్ట్ సంవత్సరానికి 360 రోజులు అంటే 300 రోజులు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనతో యాక్ట్ చేయడం కుదరలే అప్పుడు, ఇవ్వలే అసలు ఆయన. అలాగే మా అన్నయ్య సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో, చాలా లాంగ్ అయిన తర్వాత. అలా ట్రై చేసిన వాళ్ళ దగ్గర అసలు అక్కడ కుదరలే. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు కృష్ణవంశీ గారు అనుకున్నట్టుగా ఇంకెళ్ళిపోదాం, నెక్స్ట్ డే మీరు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోయేవారు ఆయన? అంటే నాకు ఇంట్లో నుంచి భోజనం వచ్చేది, ఫుడ్ వచ్చేది కదా అనుకో. అది ఓకే ఓకే. జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. అదే మేము ముగ్గురం మీ ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అంటే, లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి